టీచర్ల బదిలీల్లో అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు. 50 కోట్లు దండుకున్నారని వర్ల రామయ్య ఆరోపణ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏసీబీ ఎస్పీ రవిప్రకాష్కు ఫిర్యాదు చేసిన తెదేపా నేత వర్ల రామయ్య తదితరులు కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్నికల ముందు ఉపాధ్యాయుల బదిలీల పేరిట భారీ అవినీతి జరిగిందని అవినీతి నిరోధక శాఖకు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. విద్యాశాఖలోని కీలక అధికారికి ఇందులో భాగస్వామ్యం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన పిఏ, పలువురు ఉన్నతాధికారులు కూడా ఉపాధ్యాయులు ఒక్కొక్కరి నుంచి సుమారు 3 నుంచి 6 లక్షల వరకు వసూలు చేశారన్నారు. ఇప్పుడు ఆ ఉపాధ్యాయులంతా కూడా లబోదీపం అంటూ ఉన్నారని, దోచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాలంటూ వసూలు చేసిన వారి ఇళ్లపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నారని, బదిలీ అయిన ఉపాధ్యాయుల్ని విచారిస్తే ఇందులో చక్రం తిప్పిన ఒక కీలక అధికారి ఎవరో బయటపడుతుందన్నారు. అవినీతికి పాల్పడ్డ ఏ మంత్రిని వదిలే ప్రసక్తి లేదని, మహిళా మంత్రులైనా సరే జైలుకు వెళ్లాల్సిందే అని చెప్పేసి అన్నారన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ మంత్రితో పాటు ఆయన మాటలు నమ్మి బుక్ అయిపోయిన ఉద్యోగులు అయితే ఉన్నారన్నమాట. సో ఎవరైతే ఆ ఉన్నత స్థాయి ఉద్యోగం ఉన్నారో ఆయన్ని కూడా లోపలికైతే పంపించడం అయితే తప్పుదని, సో ఉద్యోగులందరూ కూడా అందుకే ఎప్పుడూ కూడా సో అధికారుల ఒత్తిడికి అయితే లోను కావద్దని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.